ఒకసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా ఇదిగో నాయన మరి యొక్క ప్రాతకాల దినాన్న ప్రభా, ఈ సమయాన్ని ప్రభా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. మరి మీ దీని దాసరాలను బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన వెమ్లారెడ్డి గారిని బట్టి నాయన ప్రభా మరి తండ్రి మా నాయన ఆమె వాక్యాన్ని పంచుకుంటూ ఉండండిగా ప్రభా. దేవా బిడని మా నాయన మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా నాయన మీరు మాతో మాట్లాడి ప్రభా మాకు మా యొక్క జీవితాల్లో ప్రభా నాయన మేలుకరంగా ఆశీర్వాదకరంగానే ప్రభా ఆ వాక్యం నుండి లాగానే సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా మరి నాయన ఒక్కొక్కళ్ళు మనకి రావాల్సిన వాళ్ళని కూడా ప్రభా మన తండ్రి త్వరలో కనెక్ట్ అవ్వడానికి కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా నాయన మరి ప్రభా ఈ విననై ఉంటుండగా ప్రభా మాకు సిద్ధపాటు కలిగినటువంటి హృదయాన్ని దయచేయండి ప్రభా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ సమయాన్ని ప్రభా మరి మేము మా జీవితాలు సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయమని ఆయన మీకే సంస్థ మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ ఈ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Auntie. John Sekha, please. మార్నింగ్ అండి, అందరికీ ప్రైస్తలాడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు 2 ముఖ్యమంత్రులు అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందినవారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమలా గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబాన్ని దేవుని రాజ్య సేవా పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI అను సంస్థకు అధ్యక్షురాలిగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలిగా సేవలందించున్నారు. మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ వెల్కమ్ చెప్తున్నానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. థ్యాంక్ యూ జాన్సన్. దేవునికి స్తోత్రం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెప్పుకుందాం. చిన్న ప్రార్థన. దయా మేడ స్తోత్రం ప్రభా, కృప మేడ మీకే వందనాలు. ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీ వాక్యం పంచుకోవడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. తండ్రి, నేనేం మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ తండ్రి నన్ను బూరగా మాత్రమే వాడుకొని మీరే మాట్లాడమని, అందరికీ అర్థమయ్యే విధంగా మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రతి క్రైస్తవునికి విశ్వాసికి ఉండాల్సిన 3 ప్రత్యేకమైన లక్షణాలు, బేసిక్ క్వాలిటీస్ అనొచ్చు. ప్రత్యేకమైనది కాకుండా అందరికీ ఉండాల్సినవి, తప్పనిసరిగా మ్యాండేటరీ ఉండాల్సిన లక్షణాలు మనము ధ్యానించుకుందాము. ఒకసారి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక, మీ దగ్గర బైబిల్స్ ఉంటే తెరిచి ఉంచుకోండి. మొదటి 3 వచనాలు చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగును గాక. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయించు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని పౌలు తెస్సలోనికే సంఘానికి రాస్తూ ఉన్నాడు. రెండవ సువార్త ప్రయాణంలో ఈ సంఘాన్ని పౌలు స్థాపించాడు. అక్కడ కేవలము ఆయన 3 వారాలే ఉన్నాడు, కానీ ఈ సంఘంలో చాలా గొప్ప అద్భుతాలు జరిగాయి. కంప్లీట్గా విగ్రహారాధనతో నిండిపోయి ఉన్న ఈ ప్రజలు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళ జీవితంలో సంపూర్ణ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే
అది వాళ్ళ జీవితంలో వాళ్ళ రిఫ్లెక్ట్ అవుతా ఉంది. మనము మారినాము అనే సంగతి అందరికీ తెలియాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నోటీస్ చేయాలి. అది అప్పుడే దేవుడికి మహిమ వస్తుంది. మనం మారినట్టుగా మనకే కాకుండా ఇతరులకు కూడా తెలియాలి. అదే దేవుడి ప్రణాళిక. మరి ఈ మాటల్లో మనం చూస్తే ఆ తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేల సంఘమునకు అని రాస్తూ ఉన్నాడు. అంటే మామూలుగా ఆ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు కూడా సంఘాన్ని ఏర్పాటు చేయడంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తండ్రి ప్రణాళిక, కుమారుడు నెరవేర్చుట, పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించుట. వీళ్ళు కలిగి ఉన్న వాళ్ళు అంటే మనం రక్షణ పొందంగానే పరిశుద్ధాత్మను కలిగి ఉంటాం. అంటే ఇంకొక మాట 2 కొరింథీ 5:17లో పౌలు చెప్తాడు, క్రీస్తునందున్న వాళ్ళకు నూతన సృష్టి అని. ఇదిగో పాతవి గతించను, సమస్తమే కొత్తవాయను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు కదా. మరి ఆ విధంగా మనం ఎప్పుడైతే క్రీస్తులో ఉంటామో అప్పుడు సంపూర్ణంగా నూతనంగా చేయబడాలి. అది ఇక్కడ జరిగింది. అది చూపిస్తున్నాడు అనమాట. మీరు చక్కగా తండ్రిలోను కుమారునిలోనే ఉన్నారు. ఆ అందుకనే మీకు మేము శుభం అని చెప్తున్నాము అని అంటున్నాడు. తర్వాత కృపయు సమాధానమును మీకు కలుగును గాక అన్నాడు. ఈ కృపా సమాధానం అనేటి రెండు పక్కనే ఉంటాయి చాలా చోట్ల. ముఖ్యంగా పౌలు ఎక్కువగా ఇవి వాడతాడు. కృపా సమాధానం. కృప అంటే కృప లేకుంటే మనము ఎందుకు ఏమీ చేయలేం. కృప అంటే ఏంటి? ఏ యోగ్యత లేని వారిని దేవుడు ప్రేమించడము కృప అంటారు. మరి ఆయన కనికరము కృప చేత మనల్ని రక్షించుకున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఏ యోగ్యత లేని వాళ్ళని మనల్ని పిలిచి మన పాపాలని క్షమించి దానికి అవకాశం ఇచ్చి మనల్ని తన లోకంలోకి, తన రాజ్యంలోకి తిరిగి తీసుకున్నాడు. మరి ఇటువంటి కృప మనకందరికీ కావాలి. పౌలు అదే మాట వాళ్ళతో చెప్తున్నాడు. సమాధాన పడ్డం అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చిందే సమాధాన పడ్డానికి, మనల్ని తండ్రితో సమాధాన పరచుటకు. మరి ఆ సమాధానం మనలో ఉండాలి. సమాధానం లేకుంటే మనం జీవించలేము. సమాధానం లేకుంటే మనం దేవునితో సత్సంబంధం కలిగి ఉండలేము. సమాధానం లేకుంటే అసలు కాంటాక్టే ఉండదు దేవునితో. అందుకని ఇవి రెండు అందరికీ కావాలి. మనం కూడా ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు కృపా సమాధానంలో మీకు తోడైండును గాక అని చెప్పచ్చు. ఎందుకంటే అవి అందరికీ అవసరం కాబట్టి. తర్వాత ఇంకొక విషయం మనం గమనించేది ఏమిటంటే, పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది అంటున్నాడు కదా. పౌలు ఒక స్పెషల్ పర్సన్, ప్రత్యేకించబడినవాడు. అపోస్తలుడు నేను అని ఏం చెప్పట్లే ఇక్కడ. తనతో పాటు వస్తున్న ప్రయాణంలో చేస్తున్న సిల్వా, తిమోతి వీళ్ళిద్దరితో పాటు ఈక్వలెంట్ గా చేసుకుంటున్నాడు. దే ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ లెవెల్ అట్లాగా చూపిస్తున్నాడు అనమాట. ఎక్కడ కూడా పౌలు తను హెచ్చించుకోవడం మనం చూడలే. అందుకనే మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు అనే విషయము ఈయన జీవితం ద్వారా మనం బాగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మన అసలు పాయింట్లోకి వస్తాం. 3 క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పాను కదా క్రైస్తవ జీవితంలో ఉండాల్సినవి. ఏమేమంటే 2వ వచనంలో 3వ వచనంలో కనపడతాయి. విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసము, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఈ 3 లక్షణాల గురించి మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాము. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసము, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ 3 అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఈ 3 మనందరికీ ఉండాలి. ఈ వీటిని బట్టి పౌలు వాళ్ళని శుభములు చెప్తూ వాళ్ళని గురించి దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ప్రతి విశ్వాసిలో ఇవి ఉండాలి. అప్పుడు మన గురించి కూడా మనల్ని దేవునిలోకి నడిపించిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. మనం కూడా దేవునికి మహిమ తీసుకొస్తాం ఈ 3 మనలో ఉంటే. దీన్ని బట్టి మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపన చేయించు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని అన్నాడు. అయితే విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసము, క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు, ఇవన్నీ
ఎక్కడ ఏం చేసినందుకు వీళ్ళకి ఈ మాటలన్నీ వాడుతున్నాడు పౌలు అనే దానికి మనము 9-10 వచనాలు చూసుకోవచ్చు. అక్కడ ప్రూవ్ చేయబడి ఉన్నాయి ఏమేం చేశారు వాళ్ళు అని. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మల్ని గూర్చి నేను 8 నుంచి చదువుతున్నానండి. కాబట్టి మాసిదోనియాలోను అకయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇది బెస్ట్ థింగ్ అన్నమాట. మనం ఎప్పుడు కూడా మార్పు చెందిన జీవితము ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం వాళ్ళ సంఘస్థులకే కాకుండా చుట్టుపక్కల సంఘాలకు అన్నిటికీ మాదిరిగా ఉంటూ ఉన్నారు. మాసిదోనియా, అకయ ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. తెస్సలోనిక వీళ్ళందరికీ విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయ్యలోను మ్రోగెనంట. అంటే అందరు ఎంత గట్టిగా చెప్పుకుంటున్నారు మీ గురించి. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. ఎక్కడ పోయినా మీ గురించే చెప్తున్నారు. ఎంత గొప్పగా చెప్తున్నారు. వీఆర్ సో హ్యాపీ అబౌట్ యూ అని చెప్తా ఉన్నాడు. చూడండి, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియచెప్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును అగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరేలాగూ దేవుని వైపుకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఇక్కడ వాళ్ళు విశ్వాసంతో కూడిన పని చేస్తున్నారు. విశ్వాసంతో కూడిన పని ఏంటి వీళ్ళు చేసినది? తెస్సలోనిక వాళ్ళు నమ్మారు కాబట్టి ఆ నమ్మిన సంగతి అందరికీ చెప్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళకందరికీ. అది వాళ్ళు చేసిన పని. తర్వాత ప్రేమతో కూడిన ప్రయాసం. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. ప్రేమించడం ఇక్కడ ఎలా చూపిస్తున్నారు వాళ్ళకి సువార్త చెప్పడం ద్వారా. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్రేమించి సువార్త ప్రకటించారు. దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా మారిపోయారు. అది వాళ్ళు చూపెట్టిన ప్రేమ. తర్వాత నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు రాబోతున్నాడు. ఆయన ఉగ్రత నుండి మనల్ని తప్పించనున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును అందరికి నేర్పించారు అన్నమాట. మీరు యేసుప్రభు తిరిగి వస్తున్నాడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి. ఆ నిరీక్షణే మనల్ని నిలుపుతుంది. ఆ నిరీక్షణే మనకు సంతోషం ఇస్తుంది. ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా దేవుని దగ్గరికి నడిపించారు. ఎక్కడ పోయినా మీ గురించి చెప్తున్నారు. మేము అసలు చెప్పాల్సిన అవసరమే లేకుండా మీరు ఎలాగా వాళ్ళ ద్వారా నేర్చుకొని వాళ్ళకి చెప్పారో అక్కడ మిమ్మల్ని గురించి జనులు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంట, మీరు విగ్రహాలు వదిలిపెట్టి జీవం గలవాడు సత్యవంతుడు అగు దేవునికి దాసులగుటకు తయారయ్యారు. తర్వాత మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు అని చెప్తున్నారంట. ఈ విధంగా మనం చెప్తున్నామండి. 3 వారాలే, కేవలం 3 వారాలే వాళ్ళు యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నారు. అయినా కూడా ఎంత చక్కగా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రకటిస్తూ అందరినీ దేవుని దగ్గరికి నడిపించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది. చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాము, చిన్నప్పటి నుంచి అన్ని తెలుసుకుంటున్నాము. మరి మీలో అనేకులు ఎంతో మందికి చెప్పేవాళ్ళుగా కూడా ఉన్నారు. కానీ ఇంకా మనం డెవలప్ అవ్వాలి. మనము ఎంతటి ప్రేమను ఆయన దగ్గర పొందుకున్నామో ఆ ప్రేమను మనం వాళ్ళకు కూడా అందించాలి. మన విశ్వాసము కేవలం మాటల్లో కాకుండా పనుల్లో చూపించాలి. నిరీక్షణతో కూడిన మన ఓర్పు అందరికీ తెలియాలి. ఈ విధంగా మనం చేయాలి అని పౌలు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం చదువుకుందాం. ఈ 3 తప్పనిసరిగా మనకు ఉండాలి: విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఒకసారి ఈ 3 విషయాలు అంటే పౌలుకి చాలా ఇష్టం అండి. పౌలు చెప్పిన బోధల్లో మనం చూస్తే
ఆ, 1 కొరింథీ 13లో ప్రేమ గురించి చెప్తాడు కదా. ప్రేమ గురించి చెప్పినప్పుడు లాస్ట్ వచనం చూడండి, 13లో 13 1 కొరింథీలు 13 చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును అని చెప్తూ ఉన్నాడు. మనకు అన్ని ఏమున్నా లేకపోయినా ఈ మూడు ఉండాలి, వీటిలో ప్రేమ ముఖ్యం అని చెప్పాడు అనుకోండి, ఆ మూడు ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. వాటిని గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈ విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే అందరికీ తెలిసిన, అందరికీ హెబ్రీ పత్రిక 11లో ఉంది కదా, దాని డెఫినిషన్ 1వ వచనం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే మనం ఇప్పుడు పరలోకం గురించి చెప్తున్నాము, రెండవ రాకడ గురించి చెప్తున్నాము, అవన్నీ నిరీక్షణ, అవన్నీ జరుగుతాయి అని మనకు నమ్మకం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే మనకు ఆల్రెడీ అది జరుగుతుంది అని విశ్వసిస్తున్నాం కాబట్టి మనం నమ్ముతాం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. మనం ఎన్నో విషయాలు చెప్తుంటాం, దేవుడు ఆ విధంగా చేశాడు, ఈ విధంగా చేశాడు, చేయబోతున్నాడు. ఇట్లాంటివన్నీ కనపడవు కదా. ఇప్పుడు మన జీవితంలో అద్భుతాలు చేశాడు, కొన్ని విషయాలు కనపడుతున్నాయి, కొన్ని విషయాలు కనపడవు. మనలో ఉన్న ఆనందము బయట వాళ్ళకు, అంటే మన జీవితం ద్వారా తెలియాలి, కొన్ని విషయాలు తెలియవు. అయినా కూడా మనం విశ్వాసంతో ముందుకు పోతున్నాం. అది విశ్వాసం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంతేకాకుండా విశ్వాసం గురించి ఈ ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల జాబితా ఉంది బైబిల్లో. ఇంపార్టెంట్ లీడర్స్, ఇంపార్టెంట్ విశ్వాసులు, అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని మొదలుపెట్టి అక్కడి నుంచి చాలా విషయాలు, చాలా మందిని గురించి రాయబడి ఉన్నాయి. ఇక్కడ 6వ వచనంలో ఏం రాయబడిందంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా అంటున్నాడు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుంటే దేవుని దగ్గరికి ఎందుకు పోతాం మనం? అసలు పోం కదా. దేవుడికి ఇష్టడుగా ఉండాలి అంటే మన విశ్వాసము అందరికీ తెలియాలి క్రియల ద్వారా, అప్పుడే దేవుడు ఇష్టపడతాడు మనల్ని. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలం దయచేవాడనియో నమ్మవలెను కదా అంటున్నాడు. మనం నమ్మాలి, ఇతరులకు అది కనపడేటట్టు చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక మాట అంటున్నాడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయం, అసలు యాకోబు పత్రిక అంతా కూడా విశ్వాసం కూడా గురించే, అదే విశ్వాసం క్రియల ద్వారా ఉండాలని చెప్తున్నాడు. 2వ అధ్యాయం ముఖ్యంగా మొత్తం అదే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాకోబు పత్రిక అనుదిన జీవితంలో ఎలా నడుచుకోవాలనే విషయాలు చాలా ఉన్నాయండి. దయచేసి చదవండి ఒకసారి కాదు, ఎన్నిసార్లు చదివినా నష్టమేం లేదు. చిన్నది కదా పత్రిక. దాంట్లో 2వ అధ్యాయంలో చివరి మాట, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసంను మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం అనేది గుర్తుపెట్టుకోండి. మనం విశ్వాసులము అని అంటూ ఉన్నాము, కానీ విశ్వాసం మనం ఏ విధంగా చూపిస్తున్నాం? యేసు ప్రభు మనకి తన ప్రేమను కనపరిచాడు, మనం ఏ విధంగా చూపిస్తున్నాం? విశ్వాసం మనం ఏ విధంగా, మనము యేసు ప్రభు నమ్ముతున్నాము, అందువల్లే మనం రక్షింపబడినామని చెప్తున్నాం కదా. మరి మీ విశ్వాసం బయటికి కనపడుతుందా? కనపడాలి. విశ్వాసము పనులు లేకుంటే మృతము అని యాకోబు పత్రిక చెప్తుంది. అంటే ఈ దీంట్లో ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి. ఎవరైనా 2 రోజులు అన్నం తినకుండా ఉంటే, సహోదరుడా నువ్వు దేవుడు నిన్ను దీవించుగాక, సమాధానంగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొంది అని చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి అని డైరెక్ట్గా మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. మనము ఎవరైనా అవసరతలో ఉండే వాళ్ళని ఆదుకోకుండా కేవలం దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే సరిపోదు. దేవుడి ప్రేమను వాళ్ళకి పంచి క్రియారూపకంగా చూపించాలి. విశ్వాసము క్రియారూపకంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటి మనకి చూసింది? ప్రేమ.
ప్రేమ లేకుంటే అసలు మనము ఆ దేవుడి బిడ్డలమే కాదు అని అనుకోవచ్చు. యోహాన్ 13:35లో యేసుప్రభు తన శిష్యులకి ఏం చెప్తాడు అంటే, మీరు ఇతరులను ప్రేమించడం ద్వారా మీరు నా శిష్యులై ఉందురు అని చెప్పాడు. మీరు ఇతరులను ప్రేమించడం ద్వారా మీ మీరు యేసుప్రభు శిష్యులు కాబట్టి మీరు ఇంతగా ప్రేమిస్తున్నారని అందరూ తెలుసుకోవాలి. అది దేవుడి కోరిక. ప్రేమ అంటే బేసిక్ థింగ్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. యేసుప్రభు మనల్ని ప్రేమించాడు, అందుకని ఈ లోకంకి వచ్చాడు. యేసుప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. దేవుడి లోకంని ఎంతో ప్రేమించను అని యోహాన్ 3:16లో చెప్తాం. మరి ఆ ప్రేమ ఎలాగ చూపించాడు అంటే తన ప్రాణాన్ని పెట్టి చూపించాడు. మరి దేవుడు తన ప్రేమను ఎలాగ చూపించాడు అంటే మనిషిని సృష్టించక ముందే మనిషికి అవసరమైనవన్నీ సృష్టించి ఆ తర్వాత దేవుడు మనిషిని సృష్టించాడు. అంటే మనిషి మీద ఎంత ప్రేమ చూడండి. మానవుడిని ఆయన సృష్టించక ముందే ఆయన వాళ్ళకి కావాల్సినవి అన్నీ సృష్టించాడు. 6వ దినమున మనిషిని సృష్టించాడు. అందులో ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. మరి మన ప్రేమ ఏ విధంగా చూపిస్తున్నాం, మన ప్రేమ ఎట్లా చూపిస్తున్నాం అనేది కూడా మనం ఆలోచించాలి. తర్వాత నిరీక్షణ గురించి 2 కొరింథీ 1:10లో ఉంది, 3:18లో ఉంది. నేను ఒక హెబ్రీ పత్రిక ఒకటి చదివి వినిపిస్తాను. హెబ్రీ 10:23. 10:23లో ఏమంటున్నాడంటే ఈ హెబ్రీ పత్రికాకారుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయన మాటలు నమ్మాలి. వీళ్ళకి తెస్సలోనికేయులకు అన్ని విషయాలు నేర్పించారు కానీ ఈ నిరీక్షణ విషయం వాళ్ళకి అర్థం కాల. అందుకనే పర్టికులర్గా 4వ అధ్యాయంలో నిరీక్షణ ఏ విధంగా ఉంటుంది, నిరీక్షణ అంటే ఏంటి, యేసుప్రభు పునరుద్ధానుడయ్యాడు కాబట్టి మనల్ని కూడా పునరుద్ధారణ చేస్తాడు, మనల్ని తనతో పాటు తీసుకుపోవడానికి తిరిగి వస్తాడు. యేసుప్రభు శిష్యులకు చెప్పిన మాటలన్నీ మనం నమ్మాలి. ఆయన తిరిగి వస్తాడు అనే విషయము మనం వెయిట్ చేస్తాలి. అది మన నిరీక్షణ. ఆయన మనల్ని కొనిపోతాడు, పరలోకానికి తీసుకెళ్తాడు అనేది నిరీక్షణ. ఈ నిరీక్షణ ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ నిరీక్షణ గట్టిగా పట్టుకుందాము అని హెబ్రీ పత్రికాకారుడు అన్నాడు. ఇక్కడ పౌలు తెస్సలోనికేయులకి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 13-18 వరకు. సహోదరులారా, ఎందుకు వీళ్ళకు ఇది పర్టికులర్గా దీని గురించి చెప్తూ ఉన్నాడంటే వాళ్ళు విశ్వాసంలో చాలా టాప్లో ఉన్నారు, ప్రేమ చూపించడంలో టాప్లో ఉన్నారు, నిరీక్షణ కూడా చెప్తున్నారు కానీ వాళ్ళకి సరిగా అర్థం కావట్లేదు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఏమవుతారు, మేమందరం కూడా ఇట్లా ఉన్నాం కదా, మేము చనిపోయిన తర్వాత ఏమవుతాము అనే విషయం మాకు అర్థం కావట్లేదు. అందుకని పర్టికులర్గా ఈ ప్యాసేజ్ ఇక్కడ పెట్టాడు పౌలు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఈ మాటలు మనకు అందరికీ వర్తిస్తాయండి. ఎందుకంటే ఎవరైనా మన ఇంట్లో చనిపోతే తప్పనిసరిగా బాధపడడం సహజం. మానవులు దూరం అయిపోతున్నారు కాబట్టి బాధపడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం మీకు ఈ మాటలు చెప్తున్నా అన్నాడు. నిరీక్షణ లేని వారు అన్యులు, యేసుప్రభుని గురించి తెలియని వాళ్ళు. వాళ్ళకు మరణించిన తర్వాత ఏమవుతుందో తెలియదు. కానీ మనకు బైబిల్లో చక్కగా క్లియర్గా చెప్పబడి ఉంది, యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఆయనతో పాటు ఉండడానికి కొనిపోబడతారు అని. మరి అలాంటి నిరీక్షణ లేని వారు అంటే ఇప్పుడు మనం చనిపోయిన వాళ్ళు ప్రభు దగ్గర ఉంటారని మనం నమ్మితే నిజంగా మనం కూడా అక్కడికి వెళ్తాం కదా, అక్కడ కలుస్తాం కదా అన్న ఆలోచన మనకు రావాలి. చాలా మందికి మంచి విశ్వాసులు అంటారు కానీ ఇలాంటి థాట్స్ వాళ్ళకి వస్తున్నాయా లేదా అని కొన్నిసార్లు అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాదు అనుకుంటున్నారా? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము
నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. బైబిల్లో మరణము అంటే నిద్రతో సమానం. నిద్రతో పోలుస్తున్నారు. వాళ్ళు నిద్రిస్తున్నారు, మళ్ళీ లేస్తారు. పునరుద్ధానం అంటే తిరిగి లేవడం. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి పౌలు వాళ్ళకి. యేసులో ఉండి చనిపోయిన వాళ్ళని రెండవ రాకడలో యేసు ప్రభు కిందకు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని కూడా తీసుకొస్తాడు తనతో పాటు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ముందు వాళ్ళే చేరుతారు. చనిపోయిన వాళ్ళు ముందు లేచి మధ్యాకాశానికి కొనుక్కోబడతారు. తర్వాత మనం అక్కడికి పోతాం. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఇది నిరీక్షణ అండి. మధ్యాకాశంలో కొనిపోబడతాము, మేఘాల్లో తీసుకొని పోబడతాము అని చెప్తే వినడానికి, మనము ఇమాజిన్ చేయడానికి కూడా కష్టమే. కానీ ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మధ్యాకాశంలో మేఘాల్లో ఇట్లా నడుచుకుంటూ పోతూ ఉంటే ఎంత బాగుంటుంది. అంటే ఇట్లా మనకు చూపిస్తున్నారు కదా కొన్ని దృశ్యాలు, ఇట్లా పైకి కొనిపోబడతాం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, శరీరానుసారులుగా ఉంటే మన బాడీ ఫుల్గా బరువుగా ఉంటుంది, మనం పైకి లేలేం. అందుకని శరీరానుసారులుగా ఉండకుండా ఆత్మానుసారులుగా కన్వర్ట్ అయినప్పుడు మన శరీరంలో ఉండే భారాలన్నీ ఇక్కడే వదిలేస్తాం. అప్పుడు మనం తేలిగ్గా ఉంటాం కాబట్టి ఈజీగా పైకి వెళ్ళిపోగలం. అంటే మీరు ఇమాజిన్ చేసుకోవడం అట్లా చేసుకోండి. ఇహలోక వాంఛలు, ఇహలోక అటాచ్మెంట్స్ అన్నీ మెల్లమెల్లగా వదిలించుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడు కొనిపోబడతామో తెలియదు మనకి. ఈ క్షణంలో అయినా పోవచ్చు. మరి అలాంటప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఇది మన నిరీక్షణ, క్రైస్తవులమైన మనందరికీ ఉండాల్సిన నిరీక్షణ. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇప్పుడు మీకు కరెక్ట్గా 3 విషయాలు తెలిసినాయి కదా. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. విశ్వాసము ఉంటే తప్పనిసరిగా మనం పని చేయాలి. విశ్వాసం చూపించడానికి క్రియారూపకంగా విశ్వాసం చూపించాలి. రెండవది ప్రేమ. ప్రేమ అంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే స్వార్థ ప్రకటించు అందరికీ. తర్వాత నిరీక్షణ. నిరీక్షణ లేని అన్నిల వల్లే మీరు బాధపడద్దండి. నిరీక్షణ మనకుంది. యేసుప్రభు తిరిగి వస్తాడు. అప్పుడు మనల్ని కూడా తనతో పాటు పరలోకానికి తీసుకెళ్తాడు. ఆయన వచ్చే రెండవ రాకడకు కిందికి రాకముందు ఫస్ట్ స్టేజ్ ర్యాప్చర్. ఆ ర్యాప్చర్ అయిన సమయంలో మనం కూడా సంఘంగా ఎత్తపడి అక్కడ ఉండాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. లేకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. 7 ఏళ్ల శ్రమల కాలము, మళ్ళీ సైతాను చేతుల్లోకి వెళ్ళిపోతాము. అట్లాంటి పరిస్థితి రాకుండా మనం కూడా సంఘంతో పాటు ఎత్తపడే విధంగా మనం ఉండాలి. నిరీక్షణ గురించి మనకు తెలిస్తే తప్పనిసరిగా మనం ఎదురు చూస్తాం, అందరికీ చెప్తాం. అది ఓర్పుగా ఎదురు చూడాలి. ఓర్పుగా ఓర్పు నిరీక్షణను కలిగించును, శ్రమ ఓర్పును, ఓర్పు నిరీక్షణను కలిగించును అని రోమపత్రికలో పౌలు చెప్తాడు. మనం శ్రమ పడుతున్నప్పుడు దిగులు పడకూడదు. ఎందుకంటే దాని తర్వాత మనకు వచ్చేది, శ్రమ తర్వాత ఓర్పు వస్తుంది. శ్రమల్లోనే ఓర్పు వస్తుంది. ఓర్పు తర్వాత మన నిరీక్షణ సిద్ధమవుతుంది. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు విశ్వాసము అందరిలో ఉంటుందండి, కానీ మనము దాన్ని ఎక్కువ చేసుకోవాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కొద్ది పాలు ఇచ్చి ఉంటాడు దేవుడు విశ్వాసం. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. మనం విశ్వాసులమని పేరు పెట్టుకున్నాము, కానీ విశ్వాసం బయటకు చూపిస్తున్నామా? దేవుని మహాకృప వల్ల నేను ఎన్నోసార్లు బయట నా విశ్వాసాన్ని చూపించాను. దానివల్ల ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ కూడా అయ్యారు. మనం ఎప్పుడైనా నోటీస్ చేస్తే మన విశ్వాసము క్రియారూపకంగా మనం చూపిస్తే
దేవుడు మహింపపరచబడతాడు. అదేవిధంగా మనల్ని చూసి కూడా ఇతరులు దేవుని దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 3 విషయాలకి మంచి ఎగ్జాంపుల్ మంచి సమరయుడు కథ. యేసుప్రభు చెప్తాడు కదా, లూకాసు వార్త 10వ అధ్యాయంలో, నీ పొరుగువాడెవరు అని యేసును అడిగినప్పుడు ఆయన ఒక కథ చెప్తున్నాడు 30 వచనం నుంచి. లూకా 10:30 నుంచి. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. ఈ మాటలో ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయినా ఒక చిన్న మాట చెప్తాను. యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు అనే మాట ఒక పాస్టర్ గారు ఎంతో ఇంపార్టెంట్ అన్నట్టుగా, దిగి వెళితే యెరూషలేం దేవుని పట్టణము, అక్కడి నుంచి దిగి యెరికో పట్టణానికి వెళ్ళాడు కాబట్టి నాశనానికి వెళ్తున్నాడు అని ఇట్లాంటి మాటలు చెప్తూ ఉన్నారు అనమాట. అది అనవసరం. ఎందుకంటే యెరూషలేం ఒక కొండ మీద ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. మిగతావన్నీ ఏ ఊరికి వెళ్ళాలన్నా కిందకి దిగాల్సిందే. ఇంకా అలాంటప్పుడు దిగి వెళ్తే నాశనానికి వెళ్తారు అని అక్కడ రాయబడలేదు కదా. బైబిల్లో లేనేటి చెప్పొద్దండి దయచేసి. ఇది ఒక కథగా చెప్తున్నాడు. ఆయన ప్రయాణమే వెళ్తున్నాడు. యెరూషలేం నుంచి యెరికోకి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా దిగాల్సిందే, ఆ కొండలు దిగాల్సిందే. వారి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. యెరికో పట్టణానికి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి పక్కగా పోయాను. ఎందుకు పోయింటాడు అంటే, ఇప్పుడు ప్రార్థనకు పోయేటప్పుడు ఒకవేళ ఆ దెబ్బలు తిన్నవాడు చనిపోయినాడు అనుకోండి, చనిపోతే ఆయన యాజకుడు మందిరంలోకి వెళ్ళేదానికి వీలవ్వదు. ఎందుకు వచ్చిన గొడవలు అయినా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. ఇతనికి కూడా సేమ్ రీజన్. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుల్లో వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్లో వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా తిరిగి వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువారని నీకు తోచుతున్నదని యేసు అడిగాడు. అంటే ఈ కథ ఎందుకు చెప్తున్నాడంటే, యేసు ప్రభు నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్తూ ఉన్నప్పుడు, పొరుగువాడు ఎవడు అని కావాలని అడిగారు వాళ్ళు. అంటే మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళు అట్లా కాదు. మనకి ఎవరు తటస్థపడితే వాళ్ళు, ఎవరు ఆపదలో ఉంటే వాళ్ళందరూ కూడా పొరుగువారే. మనం ఎవరిని చూస్తే వాళ్ళందరూ కూడా పొరుగువారే. ఈ సమరయుడు ఏం చేశాడు? సమరయులు అంటే మిక్స్డ్ సంతానం. అంటే వాళ్ళు యూదులే కానీ వేరే వాళ్ళను పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళని యూదులు హేట్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, వాళ్ళు అంటరాని వాళ్ళు అన్నట్లుగా పక్కకు పెట్టేశారు. అయితే వాళ్ళకు కూడా యోహాను దేవుడే దేవుడు, యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని తెలుసు. మరి యెహోవా దేవుణ్ణి సేవించేవారు, లేవీయులు, యాజకులు ఆ దెబ్బలు తిన్న, గాయపడిన ఆ బాటసారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. కానీ ఈ ద్వేషించబడుతున్న ఈ సమరయుడు తన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపిస్తూ ఉన్నాడు. తను ప్రభువును విశ్వసిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు తనని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా అది తన క్రియారూపకంగా తన విశ్వాసాన్ని చూపిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు? ఆ గాయపడిన వాడిని ప్రేమగా తీసుకొని గాయాలు కట్టి ఒక పూటకుల్లో వాడిని ఇంట్లో దించుతున్నాడు. ప్రేమ క్రియారూపకంగా చూపిస్తున్నాడు కదా. ప్రేమను బట్టి అతను ప్రేమ ప్రయాసతో కూడినది అని చెప్తున్నాడు కదా తెస్సలోనికీయులకి. ప్రయాసతో కూడినది అంటే, ఇప్పుడు గాడిద మీద అతను పోతూ ఉన్నాడు. జస్ట్ ఇమాజిన్, అతను కింద పడి ఉన్నాడు, గాయపడి ఉన్నాడు. అతనికి తీసి గాయాలు కట్టడము, తర్వాత అతన్ని
బరువుగా ఉంటాడు కదా, మోసి గాడిద మీద కూర్చోబెట్టడము, ఇవన్నీ ప్రయాసతో కూడిన పనులు కావా? ఖర్చుతో కూడిన పనులు. అలాంటిది అవన్నీ చేశాడు సమ్రయుడు. చేసిన తర్వాత తీసుకెళ్ళి బాధ్యతగా ఒక పుట్టుకుల వానికి ఇచ్చేసి అతన్ని చూసుకోమని చెప్పి, ఇతని కోసం పరిచర్య చేయండి, ఇతనికి అవసరమైన డబ్బులంతా నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చాడు. ప్రేమ ఎప్పుడు కూడా ప్రయాసతో కూడినది. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నాము అని మనం చూపించుకోవాలి అంటే దేవుని ప్రేమ ఇతరులతో పంచుకోవాలి. అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకొని దేవుని ప్రేమ, దేవుడు నేను ప్రేమిస్తున్నాడని ఊరికి చెప్పకుండా క్రియారూపకంగా చూపించి అప్పుడు దేవుడి ప్రేమను మనం పంచొచ్చు. ఈ సమ్రయుడు ఎంత చక్కగా చూపిస్తున్నాడు చూడండి. అతను తీసుకెళ్ళి ఇవ్వడం, అక్కడ పుట్టుకుల్లవాని దగ్గర ఇచ్చేసి, పుట్టుకుల్లవాడు అంటే చిన్న హోటల్ లాంటిది, మోటల్ అంటారు. ఆ కాలంలో హోటల్స్, రెస్టారెంట్స్ ఉండేటివి కాదు కాబట్టి చిన్న చిన్న ఇల్లులు పెట్టుకొని దాంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చి భోజనాలు పెట్టేవాళ్ళు అనమాట, డబ్బులు తీసుకొని. మరి అటువంటి ప్లేస్లో పెట్టాడు. పెట్టిన తర్వాత బాధ్యతగా చెప్తున్నాడు, కొంచెం డబ్బులు ఇస్తున్నా, ఇంకా ఎక్కువైతే నేను మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి. ఇది నిజంగా క్రియారూపకంగా చూపిస్తున్న విశ్వాసము, ప్రేమ. ఆ తర్వాత ఏమంటున్నాడు? నేను మళ్ళీ వస్తాను అంటున్నాడు. నేను మళ్ళీ వచ్చి, అది కూడా నిరీక్షణ కదా, నేను మళ్ళీ వస్తాను, మీకు ఇవ్వాల్సినది ఇచ్చేస్తాను అని అంటున్నాడు. ఈ 3 ఈ ఇన్సిడెంట్లో మనకు కనపడతాయి. ఈ విధంగానే మనం చూస్తే చాలా మందిని, అంటే మనం కూడా అలాగ చేయొచ్చు. మనం విశ్వసిస్తూ ఉన్నాము, మనము ఎక్కడికి పోయినా కూడా దేవుడి మీద మనకున్న విశ్వాసం మనం చూపించాలి. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా ఏ ఏ భయము లేదు. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినా ఏ దానికి భయపడిన అవసరంలా, నా దుడ్డుకర్ర నా దండం నీతో ఉంటుందని చెప్పిన యేసయ్య మనతో ఉన్నాడు అనే విశ్వాసం మనలో ఉంటే అది చూపించాలి ఇతరులకు. ఇప్పుడు ఒక చోటికి పోతే సువార్త చెప్తున్నప్పుడు అందరినీ కొట్టేస్తున్నారు అని అంటున్నారు అనుకోండి. మీకెట్లా విశ్వాసం ఉంది? మీ విశ్వాసం ఏం చెప్తుంది? మా దేవుడు మాతో ఉన్నాడు, మేము క్రియారూపకంగా చూపిస్తాము అని చెప్పి మీరు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అంటే ఇది కూడా వాక్యంలోది ఏమిది కూడా గుర్తుపెట్టుకోవాలి. పాములాగా వివేచన కలిగి పౌరంలాగా నిష్కపటంలాగా ఉండాలి అని చెప్పి వాక్యం యేసుప్రభువే చెప్పాడు. ఆ విధంగా ఉండాలి. కానీ ఎక్కడైనా పరిస్థితులు అట్లాంటివి వచ్చినప్పుడు మీరు విశ్వాసంతో ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా సాయం చేస్తాడు. తర్వాత మీ ప్రేమను ఎలాగ చూపిస్తారు? ఇతరులకు సువార్త బోధించడం ద్వారా. ఆ బోధించేటప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మనం ఎదుర్కోవాలి. మనకు ఎందుకు ఇంకొకటి, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని యేసుప్రభు చెప్పాడు కదా. అది తప్పనిసరిగా జరుగుతుంది అనే నిరీక్షణ మనలో ఉండాలి. ఎన్నో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఆ వాగ్దానాలు నెరవేరుతాయి అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఇవి మనము అర్థం చేసుకోవాలి. తర్వాత ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఇది ఫిజికల్ ప్రేమ అనుకోండి, ఇహలోక ప్రేమ. అది కూడా ఎట్లా ఏం చేశాడు యాకోబు? ఫస్ట్ కూతుర్ని వివాహం చేసుకునేదానికి 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు, స్లేవరీ, బానిస పని చేశాడు. తర్వాత మోసం చేసి యాకోబు పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. తనేమో రాహేల్ని ప్రేమించాడు. రెండో కుమార్తె కోసం అడిగినప్పుడు ఇంకొక 7 సంవత్సరాలు చేయమన్నాడు మామ. మరి 14 సంవత్సరాలు తన మీద ఉండే ప్రేమను బట్టి తను కూడా అంతగా కష్టపడ్డాడు. ప్రేమ ప్రయాసతో కూడినదై ఉండాలి. మనం కూడా ఇతరులను ప్రేమించేటప్పుడు ఏదో ఒకటి వాళ్ళకు క్రియారూపంగా చేసినప్పుడు, కష్టపడినప్పుడు మన ప్రేమ విదితమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యంగ్ లవర్స్ని చూడండి. వాళ్ళ ప్రేమను బట్టి ఒకరి కోసం ఒకరు ఎన్నన్నా కష్టపడతారు, ఎన్ని శ్రమలన్నా పడతారు. అది నిజమైన ప్రేమ. ప్రేమను బట్టి మనం తప్పనిసరిగా ప్రయాస ఉంటుంది తప్పనిసరిగా. ఇప్పుడు మనము ఎవరికన్నా కానుక ఇవ్వాలనుకోండి,
ఆఫరింగ్ ఇవ్వాలి, లేకపోతే హెల్ప్ చేయాలి అని. అది మనకు ఇచ్చే వాళ్ళకు ప్రయాసగానే ఉంటుంది. అంటే ఇట్ విల్ పించ్ యువర్ పాకెట్. మనకేదో ఆపేసి త్యాగంతో కూడిన పని అది. ఆ విధంగా మనం ప్రతిదీ కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక టీచర్ ఉందనుకోండి. ఆ టీచరు సండే స్కూల్ టీచర్ అనుకుందాం. ఆమెకు ఆ సండే స్కూల్ టీచర్ పని చేయాల్సిన అవసరం లేదు. కానీ తన విశ్వాసాన్ని బట్టి చిన్నపిల్లల్ని దేవుని దగ్గరికి నడిపిస్తే వాళ్ళు ఎంతో మందిని దేవుని దగ్గరికి నడిపించగలరు అనే విశ్వాసాన్ని బట్టి క్రియారూపకంగా చూపిస్తా ఉంది సండే స్కూల్ టీచర్. అది శ్రమతో కూడిన పని. చిన్నపిల్లల్ని మేనేజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ప్రేమతో, ఓర్పుతో ఆమె కష్టపడుతుంది. అది దేవుడి పట్ల ప్రేమ, తోటి వారి పట్ల ప్రేమ. మన ప్రేమ ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. అయితే నిరీక్షణ ఏంటి? ఆ సండే స్కూల్ టీచర్‌లో ఉన్న నిరీక్షణ ప్రావర్బ్స్ 22:6 బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలో నేర్పిస్తే వాళ్ళు పక్కకు తొలగకుండా ముందుకు సాగుతారు అని. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే మన అనుదిన జీవితాల్లో మనం చూసే వాళ్ళని గురించి చెప్తున్నాను. ఇంకొకటి, ఒక హాస్పిటల్‌లో నర్స్ ఉందనుకోండి. నర్సు ఎంత మీరు గమనిస్తే చాలామంది క్రిస్టియన్సే ఉంటారు నర్సెస్. వాళ్ళకున్నంత ప్రేమ, ఓర్పు మిగతా వాళ్ళలో ఉండదు అని నేను గమనించాను. చాలామంది క్రైస్తవులే వాళ్ళు నర్సులు చేసే పనులు సామాన్యమైన విషయం కాదు. చాలా కష్టము, శ్రమ, ఓర్పుండాలి. నిజమైన ప్రేమ ఉంటేనే ఆ పనులు చేయగలరు. కొన్ని డర్టీ పనులు కూడా చేయాల్సొస్తది. వాళ్ళని క్లీన్ చేయడము, బాత్రూమ్‌లకి తీసుకెళ్ళడం ఇట్లాంటియన్నీ ఉంటాయి గదా! మరి అవన్నీ కూడా చెయ్యాలి అంటే ఆ నర్స్‌లో ఎంత ఓర్పుండాలి. తనకు విశ్వాసాన్ని బట్టి క్రియారూపకంగా చూపిస్తుంది దేవుని ప్రేమను. నిరీక్షణ ఏంటి ఆమెకు? నేను దేవుని పని చేసినప్పుడు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఇది ఆమె జీవితంలో నిరీక్షణ. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయండి. ఒక ఒక బిలీవర్ మీలో చాలామంది ప్రార్థనా పరులున్నారు. పొద్దున్నే 4 గంటలకు లేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ప్లాట్‌ఫార్మ్‌లో గూడా చాలా మంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి మీ నిరీక్షణ ఏంటి? మా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. మీ విశ్వాసాన్ని బట్టి విశ్వాసంతో ప్రార్థిస్తే తప్పనిసరిగా జరుగుతాయి అనే విశ్వాసం మీలో ఉంది. మీరు ఇతరుల కోసం ఎందుకు ప్రార్థిస్తున్నారు? వాళ్ళ పట్ల మీకున్న ప్రేమ. ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మన జీవితంలో కూడా మనం ఏ విధంగా ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నామో అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాళ్ళేం చేశారు చూడండి తెస్సలోనికే పత్రికలో వాళ్ళు, తెస్సలోనికే సంఘంలో వాళ్ళు, వాళ్ళకున్నది చూపిచ్చారు. వాళ్ళే ఇక్కడ పౌలే వాళ్ళను బాగా పొగుడుతున్నాడు గదా! మీరు ఎంత చక్కగా ఇతరులకు చెప్పారు. ఇతరులను దేవుని దగ్గరికి నడిపించారు. ఆ చుట్టుపక్కల అకయ, మాసిదోనియా ప్రభు వాక్యము మీ యొద్ద నుండి వచ్చింది అని చెప్పి వాళ్ళు కూడా మిగతా వాళ్ళకి చెప్తున్నారు. తిమోతి పత్రికలో రాసినట్టుగా మీరు తిమోతి 2:2లో చేసినట్టుగా కరెక్ట్‌గా చేస్తున్నారు వీళ్ళు. మీరు బోధ విన్నారు. మీరు నేర్చుకున్న బోధ ఇతరులకు నేర్పించాలి. వాళ్ళు ఇంకొకరికి చెప్తారు. 2:2 చూద్దాం. 2 తిమోతి 2:2 నీవు అనేక సాక్షుల ఎదుట నా వల్ల వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇక్కడ ఆమ్, పౌలు నేర్పించిన విషయాలు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము అని తిమోతితో చెప్తున్నాడు. తిమోతి ఏం చేశాడు? తెస్సలోనిక సంఘం లాంటి ఎఫెసు సంఘంలో వాళ్ళందరికీ కూడా చెప్పాడు. మనము ఒకరికి చెప్తే మనము ఎవరి దగ్గర నుంచో వింటాం. మనకు అన్నిటికంటే ముఖ్యం వాక్యం. వాక్యం ద్వారా మనం ఎన్నో సంగతులు నేర్చుకున్నాం. నేర్చుకున్న సంగతులు ఇతరులకు బోధించినప్పుడు వాళ్ళు ఇంకొకరికి బోధిస్తారు. ఎవరికి సామర్థ్యం కల మనుషులకి వాళ్ళు ఇతరులకు బోధిస్తారు. అట్లా 4 తరాలకి వాక్యం వెళ్ళిపోతుంది. మనము విశ్వాసము ఉంది అంటే తప్పనిసరిగా క్రియారూపకంగా చూపించాలి. ఆ క్రియలు మనల్ని మన క్రియల ద్వారా దేవుని దగ్గరికి మనుషుల్ని నడిపిస్తది. మనం చేసే క్రియలు. మరి
ప్రేమ చూపించడం వల్ల మనము పొందుకున్న ప్రేమను ఇతరులకు కూడా పంచుతాము. తర్వాత నిరీక్షణ ఎట్లాంటిది అంటే, దేవుడు వాగ్దానాలు నమ్మాలి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఉంటాము. మనకున్న గొప్ప నిరీక్షణ ప్రభు దగ్గరికి వెళ్తామని. అంతేకాదు, నిరీక్షణ అంటే ఏదానైనా, ఏ వాగ్దానమైనా మనము షరతులతో కూడిన వాగ్దానాలు ఉన్నాయని మనకు తెలుసు. ఏ వాగ్దానాలైనా మనం నమ్మాలి, తప్పనిసరిగా జరుగుతాయని వెయిట్ చేయడమే నిరీక్షణ అంటే. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, ఓర్పుతో ఎదురు చూడాలి. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా వెంటనే అన్నీ అయిపోవాలా అని అనుకోకూడదు. మనకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తగిన సమయమందు ఆయన చేస్తాడు. ఈ 3 లక్షణాల గురించి మరొకసారి మీరు ఆలోచించండి. ఎప్పుడు మన జీవితంలో అవి ఉండాలి. విశ్వాసంతో కూడిన క్రియలు, ప్రేమతో కూడిన ప్రయాస, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఈ 3 మనలో ఉండాలి తప్పనిసరిగా అనే విషయం జ్ఞాపకం పెట్టుకొని వాటిని ఒకవేళ మీ జీవితంలో లేకపోతే అవి డెవలప్ చేసుకోవాలి. మన సొంతంగా ఏమీ చేయలేం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి. ఆయన శక్తితో మనం ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటే తప్పనిసరిగా మనం దేవునికి ఇష్టలుగా ఉండగలం. తెస్సలోనికయల్ని ఏ విధంగా దేవుడు పౌలు ద్వారా మెచ్చుకున్నాడో, అదేవిధంగా మనల్ని కూడా దేవుడు మెచ్చుకునే విధంగా తయారవుతాం ఎప్పుడైతే మనకు ఆ 3 లక్షణాలు కలిగి ఉంటామో. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం, మనకు కూడా ఆ లక్షణాలు దేవుడు అలవరుస్తాడు. దేవా స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా. తండ్రి, ఉదయకాలంన నిరీక్షణ, ప్రేమ, విశ్వాసము, ఈ 3 గురించి నేర్చుకున్నాం తండ్రి. ఆ 3 మా జీవితంలో అధికమయ్యేటట్టు చేయమని వేడుకొంచున్నాం. మా విశ్వాసము క్రియల ద్వారా చూపిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఆ ప్రేమ ద్వారా వచ్చే ప్రయాసను అనుభవిస్తూ, నిరీక్షణతో కూడిన ఓర్పు మాకు కలిగి ఉండేటట్టు చేయమని వాగ్దానాలు చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మేము నిరీక్షిస్తాము అనే ఆలోచనతో ముందుకు సాగేదానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. దేవా, రక్షణ పొందిన మేము ఇతరులను రక్షణలోకి నడిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఓర్పుతో ప్రార్థించి వాళ్ళని మీ దగ్గరికి నడిపించే శక్తిని మాకు అందరికీ అనుగ్రహించమని, ఈ ప్లాట్ఫామ్లో ఉండే ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వాళ్ళ కుటుంబాలను మీ ఆధీనంలో ఉంచుకోమని, అస్వస్థతగా ఉండే వాళ్ళని స్వస్థతపరచమని, అన్ని విషయాల్లో తోడైండమని వేడుకొంచున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ ప్లాట్ఫామ్లో స్థాపించి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా దీవించండి. బాబీ, జాన్సన్, ఈరోజు ఝాన్సీ ఉంది నాయన, మరి ఎవరెవరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలు దయచేయమని, వీళ్ళ ప్రార్థనలన్నీ కూడా ఆలకించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఓవర్ టు ఝాన్సీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి ప్రతి విశ్వాసికి ఉండవలసిన ఆ 3 లక్షణాలను మరి చాలా చక్కగా వివరించారు. మరి పౌలు 3 వారాలే అక్కడ బోధించినప్పటికీ వాళ్ళు విశ్వాసంతో కూడిన ఆ పని, నిరీక్షణతో కూడిన ఓర్పు, ప్రేమతో కూడిన ప్రయాస చాలా చక్కగా తెస్సలోనికయ సంఘస్థులు కలిగి ఉన్న విధానాన్ని మనకు వివరించారు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ చక్కగా గుర్తు చేశారు. మనకు విశ్వాసం ఉండాలి, ఇతరులకు చూపించాలి. విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా పని చేయాలని, అట్లాగే మనం ప్రేమ గురించి, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా అలా ప్రేమించాలి. మన ప్రేమ ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి. ప్రేమ ఉంటే సువార్త ప్రకటించే వారంగా ఉంటామని, మరి మనం ప్రేమను చూపించేటప్పుడు శ్రమలు వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి, ప్రయాసపడాలని చెప్పారు. నిరీక్షణ గురించి కూడా, నిరీక్షణ గట్టిగా పట్టుకోవాలి, నిరీక్షణ లేకుండా ఉండకూడదు. నిరీక్షణ చెప్పేటప్పుడు ఒక మాట అన్నారు, శరీరానుసారులుగా ఉండొద్దు, ఆత్మానుసారులుగా ఉండాలి. ప్రభు దగ్గరకు వెళ్తామని మనం నిరీక్షించాలి. ఓర్పుతో మనం ఎదురు చూడాలి. విశ్వాసాన్ని కానీ, ప్రేమను కానీ, నిరీక్షణ కానీ మనం డెవలప్ చేసుకోవాలని చెప్పారండి. మరి ఎగ్జాంపుల్ గా మంచి సమరయుని గురించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఎప్పుడు చెప్పినా మేము ఎంకరేజ్ చేయబడతాం. థ్యాంక్ యూ సో మచ్. వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు
ముగింపు ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవాధిపతి, మీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చెంతకు రావడానికి, మీ మాటలు వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలను బట్టి మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము తండ్రి నాయన మీ దీనదాసాలు యమలారెడ్డి గారు నిలువ పెట్టుకున్నారు. వారి ద్వారానైనా శ్రేష్టమైన అనేక విషయాలు మీరు మాకు బోధించిన రీతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. మితబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ వాక్యం అంతటినీ మా జీవితాలకు అన్వయించుకుని అయినా అలాగే జీవించడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నేను జూమ్ కొడుకుని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ప్లాట్ఫామ్ మీద తీసుకుని వచ్చిన మూడు బాబుని బట్టి సహకరిస్తున్నటువంటి జనసమ్మను బట్టి, ప్రసిద్ధమును బట్టి, అలాగే నేనైనా జాన్సన్ బట్టి, స్వరూపుని బట్టి, తేజాన్ని బట్టి, కోరికొంటిని బట్టి కూడా మీ పాసాన్ని దిగి వస్తున్నాను. నేను అలాగనే ఉదయకాల వేళలో నైనా 3 గంటలకి లేచినైనా కుడికిలో పార్టిసిపేట్ చేసి ఆయన ప్రార్థిస్తున్నటువంటి సహోదరి అందరూ కూడా దీవించి ఆశీర్వదించుకుంటున్నాను. ఆయన ఈ జూమ్ కుడికినైనా జీవితకాలం కొనసాగటానికి, అనేక మంది ఆత్మీయంగా బలపడటానికి సహాయపడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. మరియు పర్యాయం తండ్రి జూమ్ కుడికి ద్వారా మమ్మల్ని అందరం బలపరిచినటువంటి సహోదరి విమలారెడ్డి గారిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి రావాల్సిన మేలు వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరుకున్న మమ్మల్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కొరకు సెలువులో తన ప్రాణాన్ని బలిగిపెట్టి మా ప్రభువును మీ కుమారుడు లోకరక్షకుడు మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం రాజ్యం వచ్చునుగాక. వచ్చునుగాక. పరలోకమందు నెరవేర్చు పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. నెరవేర్చినట్లు భూమి యందు మా నెరవేరును దినాన్ని గాక. మోద దయచేసి మేడ మా దినాహారం నేడు ప్రకారం మాకు దయచేయండి. మా ప్రాథమిక ఆయన క్షమించి మా ప్రార్థన చదువులను చేసిన తగ్గుని క్షమించిన తెప్పించారు. ప్రకారం మా ఎందుకనగా ప్రార్థన రాజ్యం శక్తి మేము నిరంతరము నువ్వే. ఏకాదశి నుండి ఆమేన్. తప్పించు. ఎందుకంటే మన రాజ్యం పరమతండ్రి నిరంతరం మన పరమతండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసం వాక్యం అందించినటువంటి సిస్టర్ గారికి, అలాగే నడిపిస్తున్నటువంటి కోరి కమిటీకి, చేరుకున్న మనందరకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలయ్య గారు. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన వమలమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రేపు డాక్టర్ విజయ్ కుమార్ గారికి కంటిది సర్జరీ ఉందండి. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి నిన్న తమ్ముడు అన్ని మెసేజెస్ అన్ని అప్లోడ్ చేశాడు. దయచేసి మరొకసారి మీరు వాక్యాన్ని వెళ్ళని ఆశపడితే వినొచ్చండి. యూట్యూబ్లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. డాక్టర్ గారి గురించి దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ థ్యాంక్ యూ అండి. ముగించుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే అండి.